6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ డిమాండ్ చేశారు. సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో మహిళలు ఎన్టీపీసీ మేడిపల్లి సెంట్రల్లో శనివారం సాయంత్రం బేబీ సహస్రకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ సుల్తానాబాద్ రైస్ మిల్లు ప్రాంతంలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేయడం అమానుషమైన సంఘటనని, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా పబ్లిక్లో ఉరితీయాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బేబీ సహస్రను కాట్నపల్లి పెద్దపల్లి జిల్లాలో దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. ఆ నరరూప రాక్షసుని పబ్లికే శిక్షించాలి. గవర్నమెంట్ ఏదో పోలీస్ స్టేషన్లు వేసి 4 రోజులు బయటకు పంపించడం కాకుండా ప్రజలే శిక్షించాలి. ఎందుకంటే ఇంకొకడు ముందు భవిష్యత్తులో ఇంకోటి ధైర్యం చేసి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకుండా వాడికి శిక్ష పడితే మాత్రం తప్పకుండా కొంతమంది కన్నా బుద్ధి వచ్చి ఇలాంటి కామందులు రాక్షసులు ప్రజల మధ్య తిరిగే ఒక మానవ మృగాలు ఇలాంటి వాళ్లకు పెద్ద శిక్షలు వేస్తే ఇంకా ముందు ఎవడు కూడా ధైర్యం చేసి ఆడపిల్ల జోలికి రాకుండా ఉండగలుగుతారు. ఈ కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, కంది సుజాత, మెడగోని స్వప్న, మందల రమాదేవి, జి సరిత, లక్ష్మి, మమత, రాజమ్మ, దేవిక, మానస, అనురాధ, శ్యామల, భోగిలత తదితరులు పాల్గొన్నారు.